చైనాకు దొరికిన 1000 టన్నుల బంగారం, ఏకంగా 1000 టన్నుల బంగారం వాళ్ళకి దొరికినట్టుగా వాళ్ళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంటే ఎక్కడ అంటే హూనాన్ ప్రావిన్స్ అని అంటారు చూసారా, ఆ ప్రాంతంలో మేము బేసిక్గా అంటే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేశాము. ఇక్కడ మీరు చూసారనుకోండి, దీన్నే ఎల్లో మెటల్ అంటారు చూసారా, ఎల్లో మెటల్ అంటే మీకు శాండ్ తీయొచ్చు, అంటే ఇసుకలో బంగారం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద కొండలు, వాటిలో మీకు రాళ్ళు ఉంటాయి, ఈ రాళ్లలో కూడా మీకు ఈ బంగారం ఉంటుంది. సో అలాగా మేము కొన్ని రాళ్లను డ్రిల్ చేసాం, కొన్ని కొండలు ఆ ప్రాంతాల్లో మేము డ్రిల్లింగ్ చేసినప్పుడు మాకు డైరెక్ట్గా అంటే మీకు బంగారాన్ని శుద్ధి చేస్తారు కదండి, అలా కాదు, డైరెక్ట్గా మెరుస్తున్న బంగారమే మాకు దొరికింది. ఇది ఎలా చెప్పాలి అని చాలా రోజుల పాటు వాళ్ళు ఆలోచించారండి. ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 7 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం మాకు దొరికింది. ఇప్పుడు దొరకడం ఒక జాక్పాట్ కదా ఏ దేశానికైనా. అంటే నీ ఇల్లు బంగారం కాను అంటారు, నీ దేశము బంగారం కాను అని చెప్పి ఇవాళ చైనా విషయంలో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు అమెరికా అన్నారు అనుకోండి, 8133.5 టన్నుల బంగారం, ఎవరు కూడా దరిదాపుల్లోకి రాలేరు. అంతంత బంగారం అమెరికా రిజర్వ్స్లో ఉంటుంది. ఇలా వచ్చింది అంటే కొలంబస్ కాలం నుంచి కూడా లోకల్గా ఉండే నేటివ్స్ వాళ్ళని అత్యంత కిరాతకంగా వీళ్ళు చంపి వాళ్ళ వద్ద ఉండే బంగారాన్ని వీళ్ళు అలాగా వాళ్ళ రిజర్వ్స్లో చేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీకు ఆఫ్రికా దేశాలు ఉంటాయి, సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీకు సివిల్ వార్ ఉంది కదా, మీరు కొట్టుకు చేస్తున్నారు కదా, మీకు ఆయుధాలు కావాలి, సో మేము మీకు ఆయుధాలు ఇస్తాము, దానికి బదులుగా మీ వద్ద ఉండే బంగారాన్ని మాకు ఇవ్వండి. సో ఇలాగా ఈ బార్గెనింగ్లో అమెరికా వాళ్ళు ఎంత బంగారాన్ని వీళ్ళు కొల్లగొట్టారు అంటే, మొన్న 2021 ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బంగారాన్ని కూడా వీళ్ళు ఇవాళ న్యూయార్క్కి తరలించారు. అంటే ప్రపంచంలో ఈజీగా ఎక్కడ బంగారం దొరుకుతుందో దానిని ఏదో ఒక రకంగా వీళ్ళు అమెరికా తెచ్చుకుంటారు. అలాగే అమెరికా వద్ద గోల్డ్ రిజర్వ్స్ అనేవి హైయెస్ట్గా ఉంటుంది. తరువాత చూసారు అనుకోండి జర్మనీ. సో జర్మనీ కూడా అంటే యూరోపియన్స్ అందరూ కూడా ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళే. సో అమెరికా, జర్మనీ తరువాత ఇటలీ, ఫ్రాన్స్, వీళ్ళ తరువాతే చైనా. 6th పొజిషన్లో చైనా ఉంటుంది. ఇక భారత్ అంటారా, ఇంకా కూడా మనము వెనుక ఉంటాం ర్యాంకింగ్లో. అలాంటిది ఇవాళ ఒక్కసారిగా 1000 టన్నుల బంగారం మీకు దొరికితే డైరెక్ట్గా చైనా 3rd పొజిషన్లోకి వెళ్ళిపోతుందండి. ఇంకా మీకు ఒక 200 టన్నుల బంగారము దొరికింది అనుకోండి, ఇవాళ చైనా శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు, ఈ హూనాన్ ప్రావిన్స్లో ఉండే మీకు జియోలాజికల్ బ్యూరో ఆఫ్ హూనాన్ ప్రావిన్స్ అంటారు చూసారా, ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, ఈ గోల్డ్ వైన్స్ అంటే మీకు నరాలు, బంగారానికి సంబంధించిన నరాలు ఇంకొక 3 కిలోమీటర్ లోతుకి వెళ్ళాము అంటే భూమికి అడుగున 3 కిలోమీటర్స్ మీరు తవ్వకాలు చేయాలి, డ్రిల్లింగ్ చేయాలి. కొండలు ఉండొచ్చు, గుట్టలు ఉండొచ్చు, ఇసుక ఉండొచ్చు. సో దీన్ని డ్రిల్లింగ్ చేసి మైనింగ్ చేసినప్పుడు ఇంకా కూడా ఎక్కువ బంగారం మాకు దొరకవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అమెరికా దాని తరువాత చైనా, డైరెక్ట్గా వీళ్ళు 2nd పొజిషన్కి వెళ్ళిపోతారు. మీకు తెలుసో తెలియదో, మీకు హైయెస్ట్ లెవెల్లో ఈ ప్రపంచంలో బంగారం ప్రొడక్షన్ అంటే అందరూ భారత్ గురించే మాట్లాడతారు. ఎందుకంటే మన దేశంలోనే ఈ గోల్డ్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. అంటే బంగారం దొరకడం వేరు, దానిని శుద్ధి చేసి మీరు తయారు చేయడం, అది బంగారం బిస్కెట్స్ అనండి, కాయిన్స్, బార్స్ అని అంటారు చూసారా, వీటిని తయారు చేయడంలోనే ఇండియానే చాలా హైయెస్ట్ లెవెల్లో ఈ గోల్డ్ ప్రొడక్షన్ చేస్తుందని చాలామంది అనుకుంటారు. కాదండి, చైనానే ప్రపంచంలో గోల్డ్ ప్రొడక్షన్ అన్నప్పుడు 10% చైనా వాళ్ళే చేస్తారు. దాంతో ఇదేదో వాళ్ళకి ఫ్లూకుగానో ఎక్కడో ఏదో వెతుకుతూ ఉంటే దొరికేసింది, అలా కాదండి, పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవాళ చైనా గోల్డ్ ప్రొడక్షన్లో నంబర్ 1 కంట్రీగా ఉంది, కానీ రిజర్వ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అలాంటిది నా దేశములో వెతికితే, మైనింగ్ చేస్తే, కొండలు గుట్టల్ని డ్రిల్లింగ్ చేస్తే ఈ గోల్డ్ శాండ్ బయట పడవచ్చు కదా, సో దానిని నేను శుద్ధి చేసుకుంటే నాకు బంగారం దొరుకుతుంది కదా. సో ఇలా చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ బంగారం ఉంది,
వెతకండి అని చెప్పి చైనా గవర్నమెంట్ ఒక విడి బడ్జెట్ పెట్టుకొని, ఎంత బడ్జెట్ చెప్పమంటారా, ఏకంగా 1,00,000 కోట్లండి, 1,00,000 కోట్లు కేటాయించి చైనా అంతా వెతకండి, ఎక్కడెక్కడ మనకి ప్రాబబిలిటీస్ ఉంటుందో, ఎక్కడ మనకు బంగారము దొరకవచ్చో వెతకండి అంటే శాస్త్రవేత్తలు గత 15 ఏళ్ల నుంచి ఈ పనిలో ఉన్నారండి. ఇదేదో సడన్గా వెళ్ళేమో దొరికేసింది అలా కాదు. సో దీనికోసం వాళ్ళు విడి ఎక్విప్మెంట్ తయారు చేశారు. అంటే మీకు ముందు అక్కడ సర్వే చేసి ఉందో లేదో తెలుసుకోవడం, తరువాత వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీని వాడి స్కాన్ చేసి పలానా దగ్గర మన దగ్గర బంగారం ఉంటుంది, ఇప్పుడు మనం తవ్వకాలు మొదలు పెడదాము, డ్రిల్లింగ్ చేద్దాము అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్తో వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపడితే ఇవాళ 7 లక్షల కోట్ల విలువ చేసే బంగారము వాళ్ళు కనుక్కున్నారు. సో ఇప్పుడు దీన్నంతా కూడా శుద్ధి చేస్తే ఏం జరుగుతుంది, డైరెక్ట్గా మనము సెకండ్ పొజిషన్కే వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన. ఒకప్పుడు మీరు భారత్లో చూసారో అనుకోండి, కేజీఎఫ్ అని మనం మాట్లాడతాం, గోల్కొండ మైన్స్ అని అంటాం చూసారా. సో అక్కడంతా కూడా ఇలాంటి పనులే. కానీ బ్రిటిష్ వాడు ఏం చేశాడు, మన వాళ్ళ చేత ఈ పనులు చేయించుకొని దొరికిన బంగారాన్ని అంతా కూడా వాడు వాళ్ళ దేశానికి తరలించాడు. అయినా కూడా మన దేశంలో చాలా ఎక్కువ బంగారం ఉంటుంది, మరి ఎందుకు చెయ్యరు? ఇప్పుడు ఆఫ్రికాలోనే బంగారం ఎక్కువ దొరుకుతుందని అంటారు కదండి, మరి ఆఫ్రికా దేశాలు ఎందుకు ఈ పని చెయ్యరు అంటే, మీకు అయ్యే ఖర్చు ఎంత ఖర్చు అవుతుందంటే అంత బడ్జెట్స్ మీ దగ్గర ఉండాలి. మళ్ళీ మీరు మ్యాన్ పవర్ని వాడిన తరువాత మీరేం చేయాలి, స్కానింగ్ చేసి సర్వే చేసి ఎక్కడ ఈ బంగారం ఉందో ముందు మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈ బంగారాన్ని బయటికి తీయాలి. సో ఇది అందరూ చెయ్యలేరు కదా. చైనా లాంటి దేశంలో ఈ టెక్నాలజీ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది, శాస్త్రవేత్తలు ఉంటారు. ఇవాళ ఇదే పని భారత్ కూడా మొదలుపెట్టింది. మదురైలో ఒక దగ్గర బంగారం ఉన్నట్టుగా కనుగొన్నారు. ఇలాగ ఎన్నో ప్రాంతాల్లో నేనే ఒక 5-6 వీడియోస్లో వెతకండి బాబు, పరిశోధనలు చెయ్యండి, భారత్లో ఎవరికీ దొరకనంత బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, నా పర్సెప్షన్లో ఎన్నో వీడియోస్లో మాట్లాడాను. జస్ట్ మనకు ఉన్న కాన్షియస్నెస్లో తెలుస్తుంది ఇంకా కూడా భారత్లో చాలా బంగారం మిగిలి ఉంది, భూమికి అడుగున ఉంది, వెలికి తీయాలి. సో ఈ ప్రపంచంలో మనం రిచెస్ట్ కంట్రీని మాట్లాడాలి అంటే వీటి మీద పరిశోధనలు చెయ్యాలి. ఫ్రెండ్స్, ఒక్క విషయం అండి, ఇక్కడ మన దేశంలో ఒక మహిళను అడగండి, ఏమండి భారత్ యొక్క బంగార నిలవలు ఎంత అంటే మాకు తెలియదు, ఈ రిజర్వ్స్ ఏంటి, ఈ బిస్కెట్స్ ఏంటి, ఈ బార్లు కాయిన్లు మాకు తెలియదండి. బంగారము అంటే మాకు అది ఒక అందం. సో ఎంతలాగా మేము బంగారాన్ని చేర్చుకుంటామో మా కుటుంబాలు అనేవి నిలబడతాయి. ఒక కామన్ మ్యాన్కి బంగారము అనేది సేవింగ్స్ అండి. అలాగే మీరు చూసారనుకుంటే మహిళలకు ఇది ఆభరణం, అందము. పెళ్ళి అన్నప్పుడు బంగారం గురించే కదా మనం మాట్లాడతాము. కాబట్టి భారత్లో ఉండే బంగారము ఇంకా మనము వెలికి తీయాల్సిన బంగారము ఎంత ఉంది, ఎంతలాగా మనం పరిశోధనలు చేస్తే, మైనింగ్లు చేస్తే ఎంత బంగారం మనకు దొరుకుతుంది, దీని గురించి అంతా కూడా మనం ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చైనా వాడికి జాక్పాట్ కొట్టింది అంటున్నాం, మరి భారత్కు ఇలాంటి ఒక జాక్పాట్ కొడుతుందా? ఒకవేళ దొరికిందంటే ఎన్ని టన్నుల బంగారం మన దేశంలో దొరకవచ్చు? మీ అంచనా ఎంత ఉంది? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.